నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఎంతో రుచికరమైన టమాటో సేమియా ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను ముందుగానే కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇలా. ఆ తర్వాత సేమియాని వేడి నీళ్ళల్లో ఉడికించి వాటర్ అంతా తీసేసి ఇట్లా పొడి పొడిగా చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసేసుకుంటా. తర్వాత ఒక బౌనీలో తగినంత ఆయిల్ పోసేసి అందులో మనకి ఒక ఉల్లిగడ్డ అండి, ఆ ఉల్లిగడ్డ కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి కొంచెం ఉల్లిగడ్డ పచ్చితనం అంతా పోయేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికియడం వల్ల కొంచెము ఫ్లేవర్ అనేది సేమియాకి బాగుంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా సండే మెనూలో యాడ్ చేయండి, మీకు చాలా రుచి బాగుంటుంది. అండ్ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీనిలోనే మనము బఠానీలు అండి, ఆ బఠానీలు కొంచెం ఒక 2 రెమ్మలంతా కరివేపాకు దాన్ని కూడా నేను యాడ్ చేశాను. ఆ తర్వాత దీన్ని మంచిగా కలిపి కొంచెమే దీన్ని తాలింపును మగ్గనివ్వాలి. మగ్గనించినాక ఆ తర్వాత మనం ఇందులోనే అంటే సేమియా తీసుకున్న క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోవాలండి. 1 కప్పు సేమియాలు ఉన్నాయి అనుకోండి, ఉడికించినాక ఒక 1/2 కప్పు టమాటో ప్యూరీ రావాలి. అప్పుడు సేమియాకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను మాత్రము నా సేమియాని బట్టి నేను టమాటో ప్యూరీ తీసుకున్నాను. అంటే టమాటో మీరు మిక్సీ జార్లో వేసి దాన్ని క్రష్ చేసుకొని బరకగా క్రష్ చేసుకోవాలన్నమాట. అలా క్రష్ చేసేసుకొని కొంచెం పిల్లలకి ఏంటంటే మనం కట్ చేసుకొని వస్తే మధ్యలో టమాటో వస్తే వాళ్ళకి అంత తినడంలో కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి మనం ప్యూరీలో చేస్తే ఏమైపోతుందంటే టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి తినడంలో కొంచెము కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ తర్వాత దానికి రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మా పిల్లలు చిన్నగా కదండి, అంత కారం వాళ్ళు తినలేరు. కాబట్టి మా రుచికి తగినట్లు నేను కారం యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇందులో గరం మసాలా మీ ఇంట్లో ఏది ఉంటే అది, పులావ్ మసాలా కానీ కర్రీ మసాలా కానీ అది కూడా మీకు రుచికి తగినంత యాడ్ చేసేసుకోండి. ఎక్కువ గరం మసాలా ఏమి యాడ్ చేసుకోవద్దు. గరం మసాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇలాంటి టిఫిన్స్ మనం పిల్లల కోసం చేస్తాం కదా, కాబట్టి కొంచెమే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం డిఫరెంట్, అంటే మీకు అంత తీయగా ఏం అనిపించదు. ఈ చక్కెర నేను కొంచెమే యాడ్ చేశాను. ఇది మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంటే కొంచెము ఫ్లేవర్ కోసమే నేను యాడ్ చేశాను, ఒక పులుపుని డామినేట్ చేయడానికి షుగర్ అనేది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే పర్వాలేదు, యాడ్ ఏం చేసుకోకండి. యాడ్ చేసుకోకుండా బాగుంటుంది, అలానే ఏం లేదు. ఆ తర్వాత ఒక పించ్ ఆఫ్ జావిత్రి ఇలాచీ ఉంటుంది కదండి, అంటే నేను ఒక జావిత్రికి 2 ఇలాచీ యాడ్ చేసి పౌడర్లా చేసి పెట్టుకుంటాను. అది ఎప్పుడైనా స్వీట్స్ కానీ ఇట్లా టమాటో రెసిపీ చేసినప్పుడు కానీ ఒక పించ్ ఆఫ్ నేను యాడ్ చేస్తాను అనమాట. దీనివల్ల టమాటా రెసిపీకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఈ పించ్ ఆఫ్ జావిత్రి అండ్ ఇలాచీ పౌడర్ ఏదైతే పౌడర్ ఉంది కదా, ఆ పించ్ ఆఫ్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉడికించిన సేమియా వేయాలన్నమాట ఇందులో. ఆ సేమియా వేసేసి మంచిగా దానికి మొత్తం టమాటా పూరి అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇక తర్వాత మళ్ళీ మనకి దానికి రుచికి తగిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనకి మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక తప్పకుండా ఇందులో షేజ్వాన్ సాస్, కెచప్ కొంచెమే ఉంటే తీసుకొని యాడ్ చేయండి. అంటే 1 టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ కెచప్ అనమాట. దీనివల్ల టమాటో ఈ సేమియాకి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా యాడ్ చేయండి. ఈ మెనూని మీరు మీ సండే స్పెషల్ టిఫిన్స్లో యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మంచి టేస్టీ అయిన టమాటో సేమియా రెడీ. ఒకవేళ నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని, సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందు తీయడానికి ఈ అమ్మ చేసే ప్రయత్నానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.